హాయ్ చెల్లెలు, మీరు ఆల్రెడీ తమిళ చూసే వచ్చుంటారు కదా. మన కాకినాడలో జలకన్యల ఎగ్జిబిషన్ అండోయ్, మామూలుగా లేదండి బాబోయ్. టీవీలో చూడడమే కానీ ఎప్పుడు భూమి మీద చూడలేనని జలకన్యలు అయితే ఉన్నారండి ఈ వీడియోలో. ఎంత ఎంటర్టైన్మెంటే, మన పండగకి పక్కా ఎంటర్టైన్మెంట్ అనమాట. చేపలు అయితే కళ్ళు మలిగిపోయినాయి. ఫిష్ లవర్స్ ఉన్నారంటే కనుక పక్కాగా ఇక్కడికి వచ్చేసేయండి, ఎందుకంటే అంత బాగుందండి. కాలీఫ్లవెట్ అంట. సో ఇదొక చేప పేరు అనమాట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎల్లో ఫిషెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే గోల్డ్ ఫిష్ ఉందండి. ఫోటో షూట్ అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. ఎన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, అంత బాగుందండి. మన కాకినాడలో ఇలాంటివి పెట్టడం నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్. పండగల్లో పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. ఇది వచ్చేసి జాగ్వర్ ఫిష్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఎక్కేస్తున్నాయి పైకి, బయటికి మాత్రం రావట్లేదు. ఇది వచ్చేసి ఇదొక ఫిష్ అండ్ వైట్ కలర్లో చాలా బాగుంది. ఇది ఒకటి ఏంటంటే తిలపై అంట, పేరు కూడా చాలా వెరైటీగా ఉంది, క్యూట్గా ఉంది చేప వచ్చేసి. ఇది వచ్చేసి చిచ్లేడ్, చిన్ని చిన్ని చేపలు చాలా క్యూట్గా ఉన్నాయి. పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకునే గోల్డ్ ఫిష్ ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి షార్క్ అనమాట, బ్లాక్ షార్క్. మేము ఆల్రెడీ ఇది మా ఇంట్లో వేసుకున్నామండి, పాపం చనిపోయినాయి. మళ్ళీ ఇక్కడ చూడగానే వెంటనే గుర్తొచ్చిందనమాట. ఇది వచ్చేసి టెర్రా ఫిష్ అనమాట. నిజంగానే రెయిన్బోలో కలర్స్ ఎన్ని అయితే ఉంటాయో ఇందులో అన్ని కలర్ ఫిష్లు ఉన్నాయి. ఇది వచ్చేసి క్యాట్ ఫిష్. క్యాట్ ఫిష్ కాస్త పిల్లగా సైలెంట్గా ఉందనుకోండి, క్యాట్ ఫిష్ వచ్చేసి క్యాట్ ఫిష్ లాగే సైలెంట్ అయిపోయింది ఏంటో. ఇది వచ్చేసి ఆల్బినో ఆస్కార్ అంట. పేర్లు నిజంగానే ఎంతలా ఉన్నాయంటే. ఇది వచ్చేసి బ్లాక్ ఆస్కర్. నిజంగా నాకు పేర్లు తిరగడం కూడా తిరగట్లేదు. చేపలకి కూడా ఇన్ని పేర్లు ఉంటాయా అని ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా. ఇది వచ్చేసి మచ్చేసి పుట్టేసావరా మామా అన్నట్టు అనిపించిందండి. మచ్చ చేప అనమాట, చిచ్లిడ్ అంట. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ప్యారెట్. ఇది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తుండొచ్చు, ఎందుకంటే గోల్డ్ ఫిష్ టైప్లోనే ఉందన్నమాట. ఇంట్లోని చాలా క్యూట్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, వాటికి ఆక్సిజన్ పెట్టి ఏసీ పెట్టి చాలా బాగా చూసుకున్నారండి. ఇది చేప ఏంటో పేరు తెలియలేదు, బట్ చాలా పెద్దగా ఉందండి, పెద్ద పెద్ద చేపలు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు ఒక సిల్కీ స్మిత గారు ఉన్నారండో. ఇందులో మనం ఎంజాయ్ చేసిన ఈ జలకనీల ఎగ్జిబిషన్లో మెయిన్ థింగ్ అంటే ఈవిడేనండి. నెక్స్ట్ వచ్చేసి ఈవిడ కాదులేండి, ఇంకొక ఎవరు ఉన్నారు, టైల్ బ్రైడ్ అంట, టిల్ బ్రైడా ఏదో సమ్, నాకు ఇంగ్లీష్ రాదు కానీ చెప్పేస్తాను అనుకోకండి. ఇదిగోండి మన ప్లాటినం మేడం గారు, ఎంత బాగున్నారు అమ్మో. ప్లాటినం గార్ ఫిష్ అంట, సూపర్ ఉందండి నిజంగా. వైట్ కలర్లో బాబా చెప్పుకొని అవసరం లేదు, ఎంత బాగుందంటే అంత బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, మన తల పైన ఉన్నాయండి ఫిషెస్. ఎన్ని ఉన్నాయంటే అబ్బో చెప్పుకొని అవసరం లేదు. మనం మూవీస్లో చూస్తూ ఉంటాము, అదేవిధంగా సెల్ ఫోన్స్లో, నిజంగా ఇంటర్నెట్లో చూసి ఫీల్ అవుతామండి. ఇలా డైరెక్ట్గా వచ్చి చూడాలి, ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే చాలా బాగుంది. ఇంకా ఫిష్ లవర్స్ అయితే చెప్పుకోవసరం లేదు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఫీల్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి జపనీస్ కోయ్ అంట. కోయ్ అనగానే కోయ్ కోయ్ అన్నట్టు అయితే అనిపించింది నిజంగా. ఆ పేరుని చూడగానే నాకు నిజంగా సాంగ్ అయితే మళ్ళీ తర్వాత వచ్చేసి షార్క్లు అనమాట. సో చూసారు కదా ఎన్ని ఏసీ సెట్టింగ్స్ పెట్టేశారో, ఎంత చల్లగా ఉందంటే నిజంగా. మా ఇంట్లో ఆల్రెడీ ఏసీ ఉందండి, బట్ కాకపోతే నేను అక్కడైతే ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాను, అంత ఏసీ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద చేపలు బాబోయ్. ఇది వచ్చేసి నెక్స్ట్ మన ఇంటర్నెట్స్లో బాగా వైరల్ అయ్యే ఫిష్ అంటండి. ఫిష్ ఏదో చెప్పారు మా హస్బెండ్, బట్ మర్చిపోయాను. నేను అయితే ట్యాగ్ చేస్తానండి పైన ఒకసారి ఆ చేప పేరేంటో కనుక్కొని. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద చేపలో, నిజంగా చాలా బాగుందండి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే ఇది కాకుండా ఇదేనండి ఇంటర్నెట్స్లో మెయిన్ చక్కర్లు కొట్టే ఫిష్ అంట. దీని పేరేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నిజంగా నేనైతే ట్యాగ్ చేస్తాను కనుక్కొని. లాస్ట్ ఇయర్ పండగ కూడా మన కాకినాడలో ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టారండి, నిజంగా చాలా బాగుంది. అది వచ్చేసి అప్పుడు జలకన్యలు లేరంతే, ఇప్పుడు జలకన్యలు యాడ్ అయ్యారు. అప్పుడు చాలా పెద్ద పెద్ద చేపలండి బాబు. ఇదిగోండి రానే వచ్చేస్తాం మన జలకన్యల దగ్గరికి. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఇంకా చుట్టూ ముట్టేస్తున్నారు అనమాట. ఎంత బాగున్నారంటే, ఎంత క్యూట్గా ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఈ విధంగా ఉండడం. సో చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే కాదండి వీళ్ళు, నాకు తెలిసి ఇంగ్లీష్ వాళ్ళు ఏ చైనా వాళ్ళు అనుకుంటా. బట్ అందులో వాటర్లో ఉంటూ మనల్ని అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్కి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇటువైపు ఒక మ్యాన్ కూడా ఉన్నారనమాట. ఆయన నోట్లో ఆక్సిజన్ అయితే పెట్టుకున్నారు, కానీ ఆ లేడీస్కి మాత్రం ఆక్సిజన్ లేదండి పాపం. పైకి వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకుంటూ మళ్ళీ కిందకు వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మళ్ళీ పైకి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా. బట్ ఆయనకు ఆ థాట్ ఎందుకు వచ్చిందో తెలియలేదు, బట్ వీళ్ళనైతే కొంచెం ఇబ్బంది పెట్టారని అయితే అనిపించింది.
చాలా బాగున్నారు, నిజంగా చాలా క్యూట్గా ఉన్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈవిడ లవ్ యూ కూడా చెప్పింది, మీరు చూడొచ్చు ఎంత బాగున్నారో. ఇద్దరు ఉన్నారండి నేను వెళ్ళేటప్పుడు అయితే. సో పండగకి మీరు కన్ఫామ్గా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో, ఎంత తెల్లగా ఉన్నారో, మేకప్స్ కూడా వేసుకున్నారనమాట. నేను బాగా ఎంజాయ్ చేశానండి నిజంగా ఎగ్జిబిషన్లో. మూవీస్లో చూస్తే కానీ జలకని ఈ విధంగా ఉంటుందా అనుకునే మనం రియల్గా చూసేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ వాళ్ళు పైకి వెళ్ళి ఆక్సిజన్ తీసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారండి, అదొక్కటే కొంచెం బాధ అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన లేడీస్వే గోల్డ్ జిగ్ 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 అంటూ మెరిసిపోతున్నాయి బాబోయ్, చాలా బాగుంది. ఉంటాను.